మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత సంపాదించింది, మన ఇండియాలో ప్రెజెంట్ లైవ్ డేటా ఎంత సంపాదించింది, ఎంత మిలియన్లు సాధించింది, అలాగే ప్రపంచంలోని నెంబర్ 1 కలెక్షన్స్ ని హైయెస్ట్ గ్రాస్ గా కలెక్షన్స్ ని సాధించిన మూవీ ఏది అని చెప్పి ఈ యొక్క వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా చెప్తానండి. ఎవరు వీడియోని మిస్ చేయొద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకో మెయిన్ విషయం అండి, కలెక్షన్ పరంగా మీరు చెప్పేటప్పుడు బాగా వినండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి అవునా నిజమా, కొంతమంది అయితే తెలిసి తెలియకుండా నిజమే బ్రో అని అంటారనమాట. ఇంకొంతమంది బ్రో ఫేక్ చెప్తున్నావు బ్రో అని చెప్పి ఇలా చెప్తారనమాట. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఈ యొక్క మూవీ రిలీజ్ అయిందనమాట. ఈ రోజు మన ఇండియాలో 19వ తేదీ ఈ యొక్క రోజు రిలీజ్ అయిందనమాట. సో నిన్న నార్త్ అమెరికాలో ప్రపంచ దేశాలలో అయితే మన ఇండియాలో రిలీజ్ అవ్వక ముందే అక్కడ రిలీజ్ అయిపోయింది అనమాట. సో వాళ్ళందరూ మూవీ అనేది చూసేశారు. ఇప్పటికీ మనం మూవీ కంప్లీట్ అయిపోయింది, ఇండియాలో రిలీజ్ అయ్యి మనం థియేటర్లకు వెళ్ళి చూసేసాం అనమాట. సో చాలా 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 వరకు అయితే వర్త్ అనిపించింది. కానీ ఇక్కడ మీకు అర్థం కాకపోతే క్లారిటీగా కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? వెళ్ళి చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఈ యొక్క రిపోర్ట్ అనేది ఆ రిపోర్ట్ చూస్తే మీకు ఓకే ఇంత సంపాదించింది అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో నాది చిన్న మనవి, ఎవరైనా సరే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను. మూవీ పరంగా అయితే మామూలుగా లేదండి, దంచాడు పారేసింది మూవీ అయితే. అస్సలు నాకు తెలిసి చెప్పాల్సినంత అవసరం లేదు. కలెక్షన్ పరంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో తన దేశంలో అంటే జేమ్స్ కెమెరా దేశంలో ఈ యొక్క మూవీ అనేది 3800 థియేటర్లలో రిలీజ్ అయింది అనమాట. సో $90 మిలియన్ల నుంచి $105 మిలియన్ల వరకు ఈ యొక్క మూవీ అనేది వసూలైతే చేసింది. ఇంకా ఎంత ఏంటి అని చెప్పి ఇండియన్ రూపీస్ లో మీరు ఇన్స్టిమేషన్ వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి $1 వచ్చి $90 నుంచి $91 వరకు రన్ అవుతుంది అనమాట. అంటే 91.45 పైసలు 91.50 పైసల మీద రన్ అవుతుంది $1 వచ్చి. మీకు అర్థం అవ్వాలి అని అంటే వీడియోని మళ్ళీ వెనక్కి స్కిప్ చేసి చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా $340 మిలియన్ల నుంచి $365 మిలియన్ల వరకు వసూలైతే చేసిందనమాట. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నీట్ గా ఉంటుంది నా యొక్క రిపోర్ట్ అనేది, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే అంటే ఇతర దేశాలలో చూసుకున్నట్లయితే $250 మిలియన్ల నుంచి $275 మిలియన్ల వరకు వసూలైతే చేసింది. ఇక మన ఇండియాలో స్టేట్ వైజ్ గా కాకుండా మన ఇండియాలో మొత్తంగా ఎంత సంపాదించిందంటే 18వ తేదీ ఆల్రెడీ ముంబైలో మన ఇండియాలో రిలీజ్ అయింది మూవీ అనేది. ఆల్రెడీ అందరూ చూశారు ముంబైలో మూవీ అనేది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది అనమాట నిన్న. ఓకేనా? సో ముంబైలో రిలీజ్ అయింది, కొన్ని చోట్ల రిలీజ్ అయింది మూవీ అనేది, చాలా మంది చూశారు. మన ఇండియాలో ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత సంపాదించిందని చెప్పి ఆరా తీస్తే 2,35,00,000 సంపాదించింది అనమాట ఈ యొక్క ఫస్ట్ షోకే. ఇప్పుడు టైం ఎంతో చూసుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత ఈ యొక్క సంఖ్య అనేది మారిపోతుంది అనమాట. ఓకేనా? ఈవినింగ్ అనేది మేబీ ఒక 5 కోట్లు రావచ్చు, 6 కోట్లు రావచ్చు, 3 కోట్లు రావచ్చు అనమాట మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో. ఓకేనా? ది మోస్ట్ వరల్డ్ వైడ్ నెంబర్ 1 మూవీ జీవితంలో నా చరిత్రలో ఇప్పటి వరకు ఈ యొక్క గ్రాస్ ని ఎవ్వడు ఏ మూవీ బీట్ అయితే చేయలేదన్నమాట, అంటే దాటలేదన్నమాట, ఏ మగాడు దాటలేదన్నమాట. సో మోస్ట్ మిలియన్ కి బిలియన్ కి చాలా తేడా ఉంది. మిలియన్ అనేది ఒక వే ఆఫ్, బిలియన్ అనేది ఒక వే ఆఫ్ అనమాట. అది పెద్ద సంఖ్య బిలియన్ అనేది. సో ది మోస్ట్ పవర్ఫుల్ మూవీ వచ్చి అవతార్ 2018లోనో 2019లోనో రిలీజ్ అయిన 2009లో రిలీజ్ అయింది ఫస్ట్ మూవీ అవతార్. ఓకేనా? ఈ యొక్క మూవీ వచ్చి 2.92 అంటే 2.92 బిలియన్లు ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ అయితే సాధించింది అనమాట. సో ఈ యొక్క కలెక్షన్ అనేది ఎవ్వడూ బీట్ చేయలేదు. ఇక సెకండ్ ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉందండి. వరల్డ్ లోనే హైయెస్ట్ గా కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అఖండ లేదు, బాహుబలి లేదు, సాహో లేదు, కల్కి లేదు. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చిన మూవీస్ అయితే ఏది లేదండి. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ లో కూడా టైటానిక్ కూడా లేదు, ఆయన తీసాడు. ఆ టైటానిక్ మూవీ కూడా ఆయనే తీసింది, జేమ్స్ కెమెరానే.
ఏ మూవీ లేదు, ఈ యొక్క మూవీ వరకే ఉందన్నమాట. సో చైనా వాళ్ళు కూడా ఒక మూవీ అనేది రిలీజ్ చేశారు, యానిమేషన్ మూవీ. అది కూడా భయంకరంగా వసూలు అయితే చేసింది. ఆ యొక్క మూవీ కూడా లేదు. 2.92 బిలియన్ కలెక్షన్ అనేది చేసింది అనమాట. సో సెకండ్ ప్లేస్ లో వచ్చి అవెంజర్స్ ఎండ్ గేమ్. సో ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే 2.80 బిలియన్ ని సంపాదించింది అనమాట. సో అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ మూవీ 2.34 బిలియన్ ని సాధించింది అనమాట. ఇక ఫోర్త్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఆ యొక్క మూవీ ఉంది, నెజాటో అని చెప్పి చైనా వాళ్ళది ఉందన్నమాట. సో ఆ యొక్క మూవీ ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఇవేనండి కలెక్షన్స్. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనుకుంటే మళ్ళీ చూడండి వీడియో అనేది. ఇంకో మెయిన్ విషయం అండి, ఈ యొక్క మూవీ అనేది మామూలుగా లేదండి. అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే మూవీ అనేది మామూలుగా లేదు. ఫస్ట్ గంట మిమ్మల్ని వేరే వరలలోకి తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఫస్టే ఒక 10 నిమిషాల క్రితం అనేది 10 నిమిషాల మూవీ రన్ టైమ్ లోనే ఒక యాక్షన్ అనేది, భయంకరమైన యాక్షన్ అనేది పెట్టేశారు ఆ యొక్క బెలూన్తో. సో ఒక 1 అవర్ ఉంటుందండి ఆ యొక్క యాక్షన్ అనేది. వాళ్ళు తప్పించుకునే ఆ యొక్క హీరో ఫ్యామిలీ ఏదైతే ఉందో అది చల్లా చెదిరైపోతుంది అనమాట. ఆ హీరోయిన్ ఒక ప్లేస్కి వెళ్తే హీరో ఫ్యామిలీ ఒక ప్లేస్కి వెళ్తుంది, హీరో గారు ఇంకో ప్లేస్కి వెళ్తారు అనమాట. అంటే చల్లా చెదిరైపోద్ది అనమాట ఆ యాక్షన్ లో. సో 1 అవర్ ఉంటుంది. చాలా మూవీ అనేది వేరే వరలోకి తీసుకొని వెళ్తుంది. ఫ్యామిలీ పరంగా, సెంటిమెంట్ పరంగా ఒక 1 అవర్ ఉంటుంది. అక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఈ యొక్క ల్యాగ్ ని జేమ్స్ కెమెరాన్ గారు ఆల్రెడీ కవర్ చేశారు. మనం అర్థం చేసుకుంటే మూవీ అనేది చాలా వరకు అర్థం అవుతుంది. అది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇంకో గంట అంటే మూవీ అనేది 3 అవర్స్ ఉంటుంది. ఇంకో గంట వచ్చి ఫుల్ యాక్షన్ అనమాట. మనం యాక్షన్ లోకి దిగేస్తాం అనమాట. మూవీ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఒక్క లెక్కలో చెప్పాలంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక కలెక్షన్ల పరంగా మీకు బాగా అర్థమైతే ఇటువంటి అప్డేట్స్ ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.